ఇక బంగారు తెలంగాణ సంగతేమో గానీ నిరుపేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ వారిని మృత్యుకోరల్లోకి కేసీఆర్ సర్కారు నెడుతుందని శేర్లింగంపల్లి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ ఇన్ఛార్జ్ గజ్జల యోగానంద్ అన్నారు. బుధవారం మాదాపూర్ డివిజన్లోని గుట్టల బేగంపేట బొడ్డెర బస్తీలో సరఫరా అయిన తాగునీరు తాగడంతో భీమయ్య అనే వ్యక్తి వాంతులు విరేచనాలతో మరణించగా అతని కుటుంబ సభ్యులతో పాటు ఈ ప్రాంత వాసులు మరో 40 మంది వరకు చికిత్స కోసం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనపై హైదరాబాద్లోని శేర్లింగంపల్లి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అయిన గజ్జల యోగానంద్ మానవ హక్కుల కమిషనర్కు ఫిర్యాదు ఇచ్చారు. బాధిత భీమయ్య కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అంతేగాక బీజేపీ నాయకులతో కలిసి మాదాపూర్ పిఎస్లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితులకు నిరసనగా అఫీస్పేటలోని జలమండలి కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో యోగానంద్ పాల్గొన్నారు. ఈ ధర్నాలో బీజేపీ, బీజేవైఎం, ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, ఇతర మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పరిణామాలపై యోగానంద్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్, వడ్డెరబస్తి ప్రాంతాల్లోని పరిస్థితులపై యోగానంద్ వివరిస్తూ అధికారులకు ప్లానింగ్ లేకుండా పనులు చేపట్టడం వలన మంచినీరు, మురుగునీటి పారుదల లైన్లకు క్రాక్స్ ఏర్పడి ఈ పరిస్థితి చోటు చేసుకుంటుందన్నారు. చేపట్టిన పనులపై తనిఖీలు లేకపోవడం, నాసిరకం సామాగ్రిని ఉపయోగించుకోవడం కూడా ఈ పరిస్థితికి దారితీసిందన్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు సంభవించినప్పుడు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారుల వైఖరిలో మార్పు రాలేదని, బంగారు తెలంగాణ అంటూ ప్రజలను వారి కర్మానికి వదిలేశారని యోగానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం మొత్తం కొలువు తీరి ఉండే రాజధాని నగరంలోనే ఈ పరిస్థితులు నెలకొనడంపై యోగానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థను గాడిలో పెట్టే వరకు తాము ప్రజల పక్షాన పోరాడతామని తెలిపారు. भारत माता की बाधित कुटुंबाలను వెంటనే జలమండలి జీఎం ని సస్పెండ్ చేయాలి. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన.